బాధ్యతలు స్వీకరించారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఉదయం సచివాలయానికి చేరుకున్న మంత్రి వాకిటి శ్రీహరికి వేద మంత్రోచ్చరణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో వాకిటి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరితను సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా అవకాశం కల్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్కి డ్రైవర్ సరిత ధన్యవాదాలు తెలియజేశారు. కండక్టర్గా టికెట్ ఇవ్వడమే కాదు, డ్రైవర్గా సీటులో కూర్చొని బస్సును కూడా నడుపుతానంటున్నారు మహిళా డ్రైవర్ సరిత. తెలంగాణ ఆర్టీసీ మహిళా సారథిగా యాదాద్రి భువనగిరికి చెందిన సరిత తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 10 ఏళ్ల పాటు డ్రైవింగ్ చేసి మొట్టమొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా అవార్డును సరిత సొంతం చేసుకున్నారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే గుర్తింపు దానంతటా అదే వస్తుందని అంటున్న తొలి ఆర్టీసీ మహిళా డ్రైవర్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులకు ఇప్పటివరకు పురుషులే రథసారథులుగా ఉండగా ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ మొట్టమొదటి ఆర్టీసీ మహిళా రథసారథిగా తనకంటూ ఒక పేరు చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సరిత. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరిత ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు వారి నేపథ్యం ఏంటిది, ఇప్పటివరకు ఢిల్లీలో కూడా 10 సంవత్సరాలు చేసిన అనుభవం వారికి ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, తెలంగాణ ఆర్టీసీ మహిళా బస్సు డ్రైవర్గా ఉండడం, మరిన్ని వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. రైట్, కంటిన్యూ. మేడం నమస్తే. మేడం, తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి మహిళా డ్రైవర్గా మీకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు. మీరు అంటే గతంలో ఢిల్లీలో కూడా మీకు చేసిన అనుభవం ఉంది డ్రైవర్గా. ఎట్లా మేడం మీ ప్రస్థానం ఏంటిది, ఢిల్లీ వరకు వెళ్ళారు, దాని గురించి చెప్పండి. కష్టపడింది అమ్మ నాన్న కోసం, పేరెంట్స్ కోసమే కష్టపడ్డాను. ఎందుకంటే నాన్నకి అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, యాక్సిడెంట్ అయితే తర్వాత వచ్చేసి ఆటో నడిపాను ఇక్కడే, వీళ్ళకు తోడుగానే ఉండాలనేసి. సో ఆటో డబ్బులు ఇంతో అంతా వచ్చేసారు అప్పుడు 15 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత ఒక మేడం పరిచయం అయ్యారు. మేడం ఇట్లా చూసారంటే అప్పుడు కూడా పేపర్ యాడ్ వచ్చింది, వస్తే ఈ అమ్మాయి ఆటో కష్టపడుతుంది కదా పేరెంట్స్ కోసం అనేసి ఎక్కడైనా మంచి జగ పెట్టిద్దామనేసి మేడం అక్కడ ఫైనాన్షియల్ మినిస్టర్లో వర్క్ చేశారు. భానుశ్రీ మేడం పేరు. మేడం ఇక్కడ హైదరాబాద్ ఆమెది. సో ఆ మేడం పిలిచి నాకు ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపిస్తే అక్కడ 2 ఇయర్స్ ఢిల్లీ ఆజాద్ ఫౌండేషన్లో వర్క్ చేశాను. అదే ఆజాద్ ఫౌండేషన్స్ నాకు డిటీసీలో ఉద్యోగం వచ్చింది. 15 మంది వెళ్ళాం. నేను ఒక అమ్మాయిని అప్పట్లో పాస్ అయ్యాను. ఒక అమ్మాయి పాస్ అయిన తర్వాత అక్కడ కూడా బాగానే హెల్ప్ చేశారు. ఆ సర్కారు కూడా సపోర్ట్ ఇచ్చింది. అక్కడ తోటి డ్రైవర్స్ అన్నా స్టాఫ్స్ అన్నా అందరూ బాగానే ఎంకరేజ్ చేశారు. ఒక అమ్మాయి అనేసి మంచిగా ఎంకరేజ్ చేస్తే నేను 10 ఇయర్స్ బాగానే మంచిగా వర్క్ చేశాను సార్. కావాలని చాలామంది హెల్ప్ చేసి నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, రాష్ట్రపతి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశంలో తొలి మహిళా బస్ డ్రైవర్గా అక్కడ రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం జరిగింది. కిరణ్ బేడి మేడం కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. కొంచెం మనీ కూడా హెల్ప్ చేయడం కూడా జరిగింది. సో దాని తర్వాత అంతా బాగానే జరుగుతుంది సార్. కాకపోతే కాంట్రాక్ట్ బేస్ కింద నేను వర్క్ చేస్తున్నాను. అక్కడ వచ్చే శాలరీస్కి నాకు ఒకదాన్ని మళ్ళీ అమ్మ వాళ్ళకి చూసుకోవాలంటే ఇబ్బందిగా అవుతుంది. అమ్మ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళాలని పోను. సో వాళ్ళకి ఇక్కడ దూరంగా నేను ఉండలేకపోతున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా ముసలి వాళ్ళు అయిపోయారు సార్. వాళ్ళు నాన్నకి కళ్ళు కనిపించవు సరిగా. మొన్ననే ఆపరేషన్ చేయించాను సార్. అమ్మకి కాలు ఎరిగింది సార్. సో చాలా ఫైనాన్షియలీ ప్రాబ్లం కూడా ఉంది. అలాగనేసి ఇక నా ఊరికే సొంత ఊరికి ఎందుకు రావద్దనేసి ఒక ఆశతో ఎప్పుడో ఇంతకుముందే సర్కారుకు వేడుకున్నాను సార్. ఇంతకుముందు సర్కారు కొంచెం బిజీగా ఉండి కొంచెం రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఈ సర్కారు మహిళలకి చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. మహిళా టికెట్ ఫ్రీ చేశారు. చాలా పొన్నం ప్రభాకర్ సార్ని కలవడం జరిగింది. ప్రభాకర్ సార్ హెల్ప్ చేశారు. అప్పుడే ఇస్తామమ్మా, పోస్టులు పడుతున్నాయి, అప్లై చేసుకోవాలి, ఇట్లా నాకు ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఇచ్చాను, అవార్డ్స్ తీసుకున్న ఫొటోస్ అన్నీ ఇచ్చాను, డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాను, సో వెరీ గుడ్ అని అప్పుడే చెప్పారు. దాని తర్వాత వచ్చి కలిసిన తర్వాత అప్పుడే ఇస్తామని చెప్తే పోస్టులు ఇంకా పడలేదన్నమాట. అంటే అవుట్ సోర్స్ కింద చేసుకున్నాం అనేసి వాళ్ళ పిఎస్ని చెప్పడం జరిగింది వేణు సార్కి.
సో నేను కొంచెం మధ్యలో వెళ్ళిపోయాను, అంటే ప్రైవేట్గా చేసుకోను, పోస్ట్ వచ్చినప్పుడే చేసుకుంటాననేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ మంత్ మళ్ళీ పోస్టులు పడుతున్నాయని చెప్పగానే నేను మళ్ళీ వచ్చాను. మళ్ళీ అప్లై చేసుకుందాం, గవర్నమెంట్ జాబ్ కదా, కాంట్రాక్ట్ బేస్ కింద అయిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అవుతుందని ఒక ఆశ ఉంటుంది సార్. సో అలాగనే వస్తే ఇప్పుడు ఇంకా ఆ పోస్ట్ ఇంకా పడకపోతే వేణు సార్ని కలవడం జరిగింది. వేణు సార్ చెప్పారు, ఇంతకుముందు మళ్ళీ రిటర్న్ రాలేదమ్మా నా దగ్గరికి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, జేబీఎం డిపోలో పోయి చేసుకోండి, ఇంత మీకు ఫైనాన్షియలీ హెల్ప్ కూడా ఉంటుంది, ఇప్పుడు పోస్టులు పడతాయి, పోస్టులు రాగానే మీకు ఇస్తామని చెప్పారు సార్. సో అలాగనేసి సార్ చెప్పగానే నేను ఇక్కడికి వచ్చాను. ఒక 15 days బ్యాక్ వచ్చి నా ట్రైనింగ్స్, నా ఎగ్జామ్స్, నా డ్రైవింగ్ టెస్ట్ అన్నీ ఉంటాయి సార్, అవన్నీ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు 3 days నుంచి నేను డ్యూటీ చేస్తున్నాను. సో మా అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నిన్న పేపర్ ఇట్లా మీడియా వాళ్ళు ఇవ్వడంతో సార్ నేను ఎంజీబీఎస్ నుంచి మీరాయిలు కూడా వెళ్తాను. సో అలాగనేసి మన తెలంగాణ సర్కార్ చీఫ్ మినిస్టర్ సార్ కూడా ట్విట్టర్లో కొంచెం మెసేజ్ ఇవ్వడం జరిగింది. నాకు హ్యాపీగా అనిపించింది సార్. టికెట్ ఇవ్వడానికి కానీ ఎంతో ఇబ్బంది పడుతుంటారు మహిళలు, అంత పబ్లిక్ ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు. అట్లాంటిది మీరు అంటే డ్రైవర్కే అవ్వాలని అంటే ప్రధానంగా ఇట్లా ఏ నిర్ణయం మీరు తీసుకోవాల్సి వచ్చింది? సార్ చెప్పాను కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే అప్పట్లోనే, అలాగనే నేను స్టడీ ఆఫ్ చేసి ఆటో నడిపాను సార్. సో 10th వరకు ఎలాగో నాకు కంప్లీట్ చేసుకున్న తర్వాత 10th మీద ఏ జాబ్స్ ఉంటాయి సార్, డ్రైవింగ్ తప్ప ఇంకేముంటుంది సార్. సో ఏదో ఒక పని చేయాలి కదా. మహిళలకు కానీ అక్కడ వాళ్ళకి మీరు అంటే ఈ పొజిషన్కి వచ్చారు, చాలా మంది ఇప్పటికి కూడా ఇల్లు దాటాలన్నా అని ఇంకా ఇతర మీరు రాష్ట్రాలే దాటి వెళ్ళారు. అట్లాంటి వారికి మీ తరపు నుంచి మీ తోటి మహిళలకు ఏదైనా చెప్తారు? నా తోటి మహిళలకు ఏ వర్క్ అయినా ఒక విశ్వాసంతో చేయండి అమ్మా, మీకు తప్పకుండా దేవుడు మీ సహాయం చేస్తాడు. సో అలా కాకుండా డ్రైవింగ్ ఫీల్డ్ అయినా ఏదైనా సరే మీరు చేయాలనుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. మీరు చేసి ముందుకు రండి, తప్పకుండా మీరు గమ్యం సాధిస్తారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని, అదేవిధంగా బతుకు తెరువు కోసం తాను నేర్చుకున్న ఈ డ్రైవింగ్ ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్కి, సీఎం రేవంత్ రెడ్డికి కూడా తనకి అవకాశం ఇచ్చినందుకు, తెలంగాణలో ఆర్టీసీ బస్సు డ్రైవర్గా అవకాశం కల్పించినందుకు, అదేవిధంగా ఫ్యూచర్లో ప్రభుత్వ ఉద్యోగిగా తనకంటూ ఒక ఆ ఉద్యోగాన్ని పొందేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఎంతో ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని, తన దాదాపు 10 ఏళ్ళ పైగా తన శ్రమకు ఒక ఫలితం దక్కినట్టు కూడా భావిస్తున్నానని కూడా తెలుగు రాష్ట్రాల్లోనే అంటే దాదాపు మొట్టమొదటి ఆర్టీసీ మహిళా డ్రైవర్ అయిన సరిత స్వతంత్రతో పంచుకున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర. గాంధీ ఆసుపత్రిలో ఇటీవలే నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. గత నెల రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించారు. అనంతరం గాంధీ ఆసుపత్రిలో కొన్ని విభాగాలలో తిరుగుతూ రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రి వైద్య యంత్రాంగం నుండి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సూపరింటెండెంట్ రాజకుమారితో గాంధీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి చర్చించారు. సందర్భంగా గాంధీ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో అనేక రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా విజిట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు స్వయంగా ఆదేశించారు. ఎందుకంటే కరోనాకు సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు దేశంలో పెరుగుతున్న నేపథ్యంలో ఒకసారి హాస్పిటల్ మేనేజ్మెంట్ను, హాస్పిటల్ సిబ్బందిని అందరిని కూడా కరోనా విషయంలో అలర్ట్ చేయాలి. కరోనా ప్రోటోకాల్ విషయంలో కొంత అందరూ కూడా మళ్ళీ జ్ఞాపకం చేయాలనే దృక్పథంతో ప్రధానమంత్రి ఆదేశించారు. ఈరోజు ఇక్కడ కూడా వివిధ డివిజన్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో ఊరట కలిగింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2021 నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా భారీ వాహనాలతో కాన్వాయ్ నిర్వహించారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉండగా తాజాగా హైకోర్టు కొట్టివేసింది.
బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ విఫలతలపైన ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తప్పించుకునేందుకే బీఆర్ఎస్ నేతలపై నోటీసుల పేరుతో దృష్టి మళ్లింపు దిశలో చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఇదివరకే మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ కాగా కేటీఆర్కు ఇప్పటికే 6 సార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు. తాము ఏ తప్పు చేయలేదని స్పష్టంగా చెబుతున్నా ప్రతి నోటీసుకు సమగ్రంగా స్పందిస్తామని చెప్పారు. కేటీఆర్ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ తెలంగాణ భవన్కు తాళాలు వేసి కార్యకర్తలను నిర్బంధించడం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, సవరించుకుంటారు, ముందుకు పోతారు. కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం. అందులో పెద్ద విశేషం ఏం లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంటర్నల్ గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోరుకుంటే మనలో పెద్ద తప్పు లేదు. అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు. కాబట్టి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వమ్ము చేస్తాం. ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారో హరీష్ గారు కావచ్చు, అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు, వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం. అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి, అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీధి లైట్లు సమస్యలపై కమిషనర్కు మెమోరాండం ఇచ్చేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బీజేపీ నేతలు, పోలీసులు ఒకరినొకరు తోసుకున్నారు. గేటుపైకి ఎక్కి లోపలకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. గేటు ముందు బైఠాయించి నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో నిబంధనలు పాటించని ఫిట్నెస్ లేని బస్సులపై కొరడా జులిపించారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఎంవీఐ విజయరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 6 బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలు నిర్విరామంగా కొనసాగుతాయని చెప్పారాయన. నిబంధనలకు సూచనలు పాటిస్తూ విద్యార్థులకు క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత బస్సు డ్రైవర్లపైన ఉందని, ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే సంబంధిత యాజమాన్యాలకు కాల్ చేయాలన్నారు. లేదంటే 100కు డయల్ చేసి ఆర్టీఏ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం నుండి పిలుపు వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల గురించి తెలుసుకునేందుకు మహిపాల్ రెడ్డి రావాలని సిట్ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సిట్ కార్యాలయ అధికారుల ఎదుట హాజరు కానున్నట్లు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా మహిపాల్ రెడ్డితో ఎవరెవరు మాట్లాడుతున్నారనే సమాచారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తెప్పించుకున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో గుర్తించినట్లు సమాచారం. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. కాప్రా రెవెన్యూ జవహర్ నగర్ పరిధిలో వివిధ సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలను భారీ బందోబస్తు నడుమ తొలగించేశారు అధికారులు. ఓ ఇంటి నిర్మాణం తొలగించడానికి వెళ్లి అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దళారులను నమ్మి ప్రభుత్వ భూమిని కొని అక్రమ నిర్మాణాలను నిర్మించవద్దని హెచ్చరిస్తున్నారు.
అమాయకులను మోసం చేస్తున్న బ్రహ్మకుమారిపై చర్యలు తీసుకోవాలని హిందూ జేఏసీ జాతీయ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్రహ్మకుమారి సమాజ్ పేరుతో అమాయకులను మభ్యపెడుతూ మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్రహ్మకుమారి పేరుతో కొందరు సమాజాన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారన్నారు. ఇకనైనా బ్రహ్మకుమారి సమాజ్ ఉచ్చులో పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు పద్మారావు నగర్లో ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఒక హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హిందూ సమ్మేళనము అన్ని హిందూ సంస్థలకి బ్రహ్మకుమారీస్ ఎలాంటి తప్పిదాలు చేస్తూ ఉంది, బ్రహ్మకుమారీస్ పేరు మీద ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఈ విషయం మీద కొన్ని హిందూ సంస్థలన్నీ కూడా బాధితులంతా కలిసి ఒక దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని పోలీసు వాళ్ళు మీకు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పి ఆపేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది చట్టాన్ని మరి న్యాయాన్ని కాపాడాల్సినటువంటి వారే తుంగలు తొక్కుతా ఉన్నారు. స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది ఇవాళ హిందూ సమాజానికి. మనం మాట్లాడుకునేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఉన్నదిగా కనిపిస్తా ఉంది. మేము బాస్ స్కూల్స్ బకాయిలు చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వానికి స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. గిరిజన, దళిత మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని సదుద్దేశంతోనే దాదాపు 26,000 మంది విద్యను అభ్యసిస్తున్నారని బాస్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కేశ వీరన్న తెలియజేశారు. 2 ఏళ్లుగా బాస్ స్కూల్స్ నిర్వహణ నిధులు ప్రభుత్వం తమకు చెల్లించడం లేదని, తద్వారా పాఠశాల నిర్వహణకు కష్టతరంగా మారి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. భావి భారత పౌరులు విద్య భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదువుతున్నటువంటి 26,000 మంది విద్యార్థులు, పేద, గిరిజన, దళిత విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ను గత 2 సంవత్సరాల నుంచి రిలీజ్ కావట్లేదు కాబట్టి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలను కోరుతూ ఈ యొక్క 2025 ఎస్ఎస్సి పరీక్షల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని అందించినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించినటువంటి బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి లక్ష్మణ్ గారికి తెలియజేస్తూ మీ ద్వారా ఈరోజు బట్టి విక్రమార్క గారికి మా బెస్ట్ స్కూల్స్ యాజమాన్య సంఘం తరఫున ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కలెక్టర్ గారి సెలక్షన్ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని సుమారుగా 237 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో నడుపుతా ఉన్నాం. ఇలా పర్టికులర్గా ఎస్సీ, ఎస్టీ, హరిజన, గిరిజన విద్యార్థులు 26,000 సుమారుగా. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ చేసే పనులలో ఎలాంటి హక్కులను పొందాలో తెలియకుండా ఉన్నారని, అలాంటి వారి కోసం గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ డైరెక్టర్ సాజిద్ సీమా ఫాతిమా అన్నారు. హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో 4వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఎంతో ప్రఖ్యాతిగాంచిందని కొనియాడారు. 22 రాష్ట్రాలలో తమ సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి చేయూతనివ్వటం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బంజారా హిల్స్లో 80 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఆదివారం కావడంతో స్థలం చుట్టూ బ్లూ షీట్లు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేస్తున్నారు. నెల రోజుల క్రితం కబ్జాకు యత్నించగా షేక్పేట మండల అధికారులు అడ్డుకున్నారు. ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. తాజాగా మరోసారి పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తుల సాయంతో ఫెన్సింగ్ వేశారు. ఉప్పల్ మండలంలో కొన్ని హోటల్స్ యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు హోటల్స్, బేకరీస్, రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపించింది. తినుబండారాల్లో పురుగులు, కుళ్ళిన ఆహార పదార్థాలు బయటపడిన సందర్భాలు ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా హోటల్స్ యజమానులు నిల్వ ఉంచిన పదార్థాలను భోజన ప్రియులకు అందిస్తున్నారు. ఉప్పల్ సర్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న సత్యబాబు బిర్యానీ సెంటర్ యాజమాన్యం
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. మేడిపల్లిలో నివాసం ఉండే ఒక కస్టమర్ ఉప్పల్లోని సత్యబాబు బిర్యానీ హోటల్ నుంచి ఆన్లైన్లో జొమాటోలో 2 చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేస్తే ఆ బిర్యానీ విప్పగానే కుళ్ళిన కోడిగుడ్డు వచ్చాయని, దాంతో బిర్యానీ దుర్గంధం రావడంతో ఉప్పల్ సత్యబాబు బిర్యానీ సెంటర్కి వచ్చి హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. యాజమాన్యం సమాధానం చెప్పకుండా మాట దాటేశారు. అనుమతులు లేకుండా హోటల్ నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఎన్నిసార్లు వచ్చినాయి? ఫస్ట్ టైం అది 10 సార్లు వచ్చాను. ఇప్పుడు 10 యూట్యూబ్ వీడియోలు చూపిస్తాను మీకే. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుక్స్, యూనిఫామ్ పేరుతో లక్షల్లో రూపాయలు దండుకుంటున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. అధిక ఫీజులు వసూలు చేసిన బుక్స్, యూనిఫామ్ పేరుతో దోపిడీకి దిగితే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ డీఈఓ రోహిణి ఇప్పటికే హెచ్చరించారు. అయినా కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఏమాత్రం లెక్క చేయకుండా విద్య పేరుతో లక్షల రూపాయల్లో దోచుకుంటున్నాయి. కొంతమంది అధికారులు ప్రైవేటు యాజమాన్యాల దగ్గర తాయిలాలు తీసుకుని బుక్స్, యూనిఫామ్ అమ్ముతున్న పాఠశాలలపై చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఇవాల్టి మెట్రో పల్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.